మీకు చూపించడానికి నేను రాలే కదా. 100% దిగిన వెంటనే ఇచ్చేస్తా. నేను 2 బీర్లకే పల్ల. ఏ రకంగా చూస్తున్నావు నన్ను? నేను 2 బీర్ అయినా కూడా అసలు నేను అవుట్ గాను. నేను నువ్వు అవుట్ అయినా. హాయ్ గైస్, దిస్ ఇస్ వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిమం ఎంటర్టైన్మెంట్స్. మీకు ప్రతిసారి ఒకటే చెప్తున్నా, వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేమిద్దరం ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు కార్లో ఎక్కించుకొని ప్రపోజ్ లెవెల్ ఎత్తా అనుకుంటున్నా. చేసుడే ఇక నువ్వు అంతే. సో నేను ఏమనుకుంటున్నా అంటే కారు స్టార్ట్ అయ్యా వచ్చింది. నేను కార్ స్టార్ట్ అయ్యా. సో వేసి హలో, మీరేనా యా పంపించింది తను? చెరి అంటే మీరేనా? నేను ఓకే, వచ్చిండు. నేను ఎక్కుతున్నాను, ఇప్పుడే ఎక్కాను. ఓకే ఓకే. మొత్తం మోడల్గా ఈ కారా మొత్తం మాడిఫై చేయించిన అంతా. కాదండి, అతను రాక మిమ్మల్ని ఎందుకు పంపించాడు? నాకు బాగా క్లోజ్ అండి ఆయన. క్లోజ్ అంటే నాకు క్లోజ్ ఉండాలి, మీ క్లోజ్ అంటే నన్ను కూడా చూసుకోవాలి. అయితేనే సరే కానీ అది ఏ చేస్తుంది కార్ స్టార్ట్ అవుతలేదు. బా ఛీ, సరే పదండి కదా. స్టార్ట్ అవుతలేదండి మీరు ఎక్కంగానే. అయ్యో, ఇదొక ట్విస్ట్ అని వెళ్ళాను. ప్లీజ్ ఏ చేస్తుంది అని చెప్పి స్టార్ట్ అవుతలేదు. చేసి నాకు అత్తలేదు. అదేంటి మీరు ఎక్కంగానే కార్ స్టార్ట్ అవుతలేదు. ఏంటి మీరు గేమ్సా? అవు ఇంతసేపు ఇంతగా బాగానే వచ్చింది. ఏమంటుందో మీరు గేస్ అంటుంది. నో, గేమ్స్ అన్నారండి. గేమ్స్ అన్నావా? ఏంటి సెటైర్ వెనక కూర్చొని? లేదు కానీ మీకు ఫ్లాట్ అయినట్టుంది కారు, అందుకే స్టార్ట్ అవుతలేదు. కారా మీరా? మీ పేరేం పేరు? లవ్లీ. అతను చెప్పలేదా? చెప్పిండు లవ్లీ అంట. మీరు చెర్రీ కదా? వేరే కార్ ఎక్కానా? మేబీ రాంగ్ కార్ ఎక్కానా? అయ్యో నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయకు. ఈ కార్ మీదే, మీ వాళ్ళదే. నువ్వు ఇలా టచ్ చేయ ఒకసారి, ఇట్లా టచ్ చేయి. నేను ఏమన్నా దేవతను టచ్ చేయగానే వెళ్ళడానికి? ఒక్కసారి చేయి కదా. ఇవన్నీ అవుద్దమ్మా ప్లీజ్, నేను వెళ్ళిపోతా. దయచేసి మీరు ఇట్లా లాకింగ్ చేసావు. మీరు నమ్మకంగా తీసుకపోతాం కానీ నువ్వేం భయపడగా. అవును కదా, ఇట్లా టచ్ చేయ ఒకసారి. టచ్ చేస్తే వెళ్ళిపోతుందా? మెడ చేతి కాదు, కుడి చేయి. కుడి చేయి. ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా ఉంటాయా? నాకు టచ్ చేయి. ఓకే. ఇవన్నీ నాకు తెలుసులే. ఇవన్నీ పిచ్చి పిచ్చి ట్రిక్స్ యూజ్ చేయకండి. ఒక ఫ్రెండ్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం నేర్చుకోండి, ఓకేనా? హాయ్, అది ముందు ఉండాలి. హాయ్. ఇప్పుడు మన పరిచయమైనాక ఇప్పుడు మనం పరిచయమైనాక ఓకే. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, దట్స్ ఇట్, ఓకేనా? ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ గో. ఓకే, టేక్ ద టైం. ఇట్స్ నాట్ కమింగ్ హియర్, స్ట్రైట్ గో. అంటే ఫ్రెండ్ పంపించిన కానీ మీతో రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా, అది మీరు మైండ్ లో పెట్టుకుని మాట్లాడండి, ఓకేనా? రెస్పెక్ట్ గా ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. రెస్పెక్ట్ అన్న ఒక ఫోన్ చేసుకోలే, ఫోన్ ఇస్తావా? ఎందుకు? నీ ఫోన్ చేసుకో ప్లీజ్. ఫోన్ అంటే ఒకసారి చేస్తాను. నేను మా ఇంటికాడ ఫోన్ చేసుకోవాలి. ఇంటికాడ చేస్తావా? చూడండి, టైం 1 అవుతుంది. ఒక నిమిషం ప్లీజ్. కాదు, 12:58, ఇంకా 2 నిమిషాలు ఉంది. మరి నేను హలో అమ్మా అమ్మా ఇక సంబంధం చూడకూరి, పెళ్లి సంబంధం చూసి బంద్ చేయర్రి. చూసుకున్నా, పిల్లని చూసుకున్నా ఆల్రెడీ. మంచిగా ఉందమ్మా, నీకు తగ్గట్టు ఉంటుంది. టీషర్ట్ వేసుకుంది, జీన్ ప్యాంట్ వేసుకుంది. ఇంటికి వేరే వచ్చింది. పర్లేదు మంచిగా ముక్కలు కూడా పెట్టింది. నచ్చిందమ్మా, నిజంగా మంచిగా అమ్మ. నా ఇష్టాన్ని చెప్తాయి మరి ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ఇక ఎల్ఈడి వాచ్ కూడా పెట్టానమ్మా. సరే అమ్మ, బాయ్. కట్ చేసిన మాట్లాడతావా? మా అమ్మకి
మీ అమ్మకి. ఎవరి గురించి మీరు మాట్లాడేది? కాదండి, మీరు ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్లా ట్రీట్ చేయడం నేర్చుకోండి. అర్థం? అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మ ఇప్పుడు తమ్మునికి సంబంధం క్యాన్సిల్ చెప్తుర్రు, నాకు కూడా క్యాన్సిల్ చేయి. ఇక నాకు ఒక అమ్మాయి నచ్చింది. అమ్మ మామూలు కథ కదమ్మా. అన్నా ఏంది కిర్రాకుండా? ఫస్ట్ నేను మా అమ్మకి చెప్పిన. నేను మా అమ్మకి చెప్తున్నా, కిర్రాకుందమ్మా, దెబ్బకు చచ్చిపోవాలి, ఏం లేదు ఇక. ఓకే ఓకే అండి. ఏంటిది అన్న? సంబంధం క్యాన్సిల్ చేసుకున్నా. ఇద్దరు చేసుకుంటుందా? చేసుకుంటా, ఒక్కని చేసుకుంటుంది. చిత్తుబొత్తెత్తు. మీరిద్దరిని ఒక్కనే లవ్ చేశారా? అవును. ఎవరు? ఇందాక నేను జస్ట్ ఇక్కడ ఉంటుంది, కార్లో ఉంటుంది. ఎవరు? జోక్ అనుకుంటుంది, సీరియస్ మ్యాటర్. చాలా ఫన్నీగా ఉన్నాడు. ఎప్పుడు మీతోనే ఉంటాడా? ఎప్పుడు మీ ఇద్దరం కలిసే ఉంటాం. అన్నిలో గుర్తుంది అయితే. లేకపోతే నువ్వు నీ చోకరేషా? నువ్వు కొంచెం ఆగు. సరేలేండి, ఓకే. మీరు నవ్విస్తున్నారు, నాకు టెన్స్ చేస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పదండి. ఇప్పటిదాకా మా అమ్మకి చెప్పింది నీ గురించే. వాట్? నీ గురించే. నీకు కింగ్ ఫిషర్ బీర్ తెలుసా? యా, స్ట్రాంగ్ బీర్ తెలుసా? తెలుసు. ఆ రెండు అయినా కూడా నాకు ఎక్కదు, కానీ నేను చూసిన కానీ నాకు ఎక్కువ మామూలు ఎక్కలేదు. అంత మత్తు నాలో ఉందంటావా? ఫుల్. అంటే నువ్వు నన్ను నేను 2 బీర్లకి చెప్పాలా? ఏ రకంగా చూస్తున్నావు నన్ను? నేను 2 బీర్ అయినా కూడా అసలు నేను అవుట్ గాను, నేను నువ్వు అవుట్ అయినా. ఇవన్నీ కొంచెం సినిమాలో ట్రై చేయండి, కొత్తగా ట్రిక్స్. వాళ్ళకి కూడా పాపం ఏం డైలాగ్స్ లేక కొంచెం వెనక పోతుర్లు. నీలాంటి వాడు పనికి వస్తాడు, వెళ్ళండి దయచేసి. ఓకే, నా మీద ప్రయోగిస్తే ఏం రాదు. ఇలాంటి నేను చీప్ ట్రిక్స్ చాలా విన్నా. నువ్వు నా మీద ప్రయోగిస్తే ఏం రాదు ఇక్కడ. నో యూజ్. ఇగో చీప్ ట్రిక్ అంటున్నావు కదా, నేను నిజంగా చెప్తున్నా. ఫోన్లో నీ వాయిస్ వినంగానే ఒక్కటి, నువ్వు ఫోన్లో నీ వాయిస్ వినంగానే శ్రేయా ఘోషల్ లెక్క వచ్చింది తెలుసా వాయిస్? అది సార్ అఫ్ కోర్స్ మీరు చెప్పింది ఓకే, ఐఎమ్ అగ్రీ. కాకపోతే మీకొకటి చెప్పానా, నీకొకటి చెప్పానా, నీకు కూడా చెప్పనా? ఐ హావ్ బాయ్ ఫ్రెండ్. ఓకే, నన్ను చూసినా బాయ్ ఫ్రెండ్ అంటుంది నన్ను. నేనే. మీరు ఎట్లా అనుకుంటున్నారు? నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడబ్బా. నాకు మాత్రం నువ్వే గర్ల్ ఫ్రెండ్. ఎంతమంది మెయింటైన్ చేయను మరి? అయ్యో చెప్పదేంటవా? చెప్పు, వానికి ఏమన్నా చెప్పేసి రావనా? ఇంకా విడాకులు ఇచ్చే కథ. విడాకులు కాదండి. నువ్వు బాగా మంచి చిన్న ముద్దుగా మాట్లాడుతున్నావు తెలుసా? ముద్దుగా కాదండి, పద్ధతిగా మాట్లాడుతున్నా. మీకు ఆ పద్ధతి లేదని నేను చేస్తుంది ఇక్కడ. పద్ధతి ఉంటే బాగుంటది. నేను వాళ్ళకి చెప్పా, నువ్వు మన పెళ్లి కడిగాను అనుకో, మళ్ళీ నువ్వు నేను వాళ్ళు సపరేట్ నా నెంబర్ తీసుకో. ఇప్పుడే నువ్వెవరో నేనెవరో, నువ్వు ఇలా ఉంటే నేను అలాగే మాట్లాడతాను. ఇప్పుడు నెంబర్ నువ్వెవరో నేనెవరో. నెంబర్ తీసుకో. ఎందుకు? కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేయి, మాట్లాడు. నీకు నచ్చపోతే అరే నేను మంచి లవ్ చేస్తా. నా లవ్ మామూలు ఉండదు. కాదు, ఒకరు నమ్మి మనకి పంపించినప్పుడు ఎలా ఉండాలి? మోసం చేయాలి. మీరు చేసేవి అవే అయితే మీరు చేస్తున్నది అదే. నేను చేస్తున్న లవ్ కాదు, మోసం. ఎంతమందికి నువ్వు కన్ఫర్మ్ అయ్యాలి. ఇంకా మోసం నువ్వు ఎట్లా దానికి? ఎంతమందికి చెప్పావో అలాంటి మాటలు ఇప్పుడు చెప్పినా. నేను మస్తు మందికి చెప్పినా, నాకు మస్తు మంది చెప్పిర్రు. కాకపోతే ఇంత ఇష్టంగా ఇంత మంచిగా నాకు నచ్చలే. కరెక్ట్ వెంటనే గారు నాకు అమ్మాయిలు. నువ్వు అయినావు దగ్గర ఇదే డైలాగ్ ప్రయోగించు. నేను కనిపించాను, నా మీద ఇది మాట్లాడుతున్నావు. ఇంకొకరు కొత్త కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇదే చెప్తావు. ఇలాంటి అన్ని విని సినిమాలో చూసి అలవాటు అయిపోయింది. మనం ఒక పని మీద వచ్చినాం, ఆ పని చూసుకుందాం. దయచేసి పద. రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత నేను ఒకవేళ ఫైర్ అయినా అనుకో బాగుండదు చెప్తున్నా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు నా ఫ్రెండ్ నీకు పంపింది కదా, పంపింది. ఏమని చెప్పింది తను? మా ఫ్రెండ్ వస్తుంది ఎక్కించుకొని పో. నేను ఒక విషయం చెప్తాను మీకు నిజంగా. ఇదే విషయం ఈ మాటలు నెక్స్ట్ ఆ తర్వాత కూడా చెప్పండి. అప్పుడు ఐఎమ్ యాక్సెప్టెడ్, నేను అగ్రీ. ఓకే, ఐ లవ్ యు. చెప్పు. అది నేను చెప్తున్నా విను, అది తర్వాత చెప్పు. తను పంపించింది కదా నాకు. ఓకే, ఇప్పుడు నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? నా లవర్ అనుకుంటున్నా. లవ్లీ లవర్.
అది కాదబ్బా నేను చెప్పేది వినండి కొంచెం. ఓకే నాకు చేయండి, నేను చెప్పేది వినండి. నేను ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్ ఉమెన్ని. చోకులాడుతున్నావు నీ వల్ల తప్పించుకుంది కానీ లేదు లేదు లేదు, నేను అబద్ధం చెప్పి మోసం చేయను. నాకు ఇంతవరకు నేను ఎవరైనా ఇలాగా అనుకుంటారు, అమ్మాయి అనుకొని ఏదేదో చెప్పి ఏదేదో కథలు పడతారు, అవన్నీ నాకు కామన్ అమ్మా. నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాను, స్ట్రేట్ ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆమె ట్రాన్స్ ఉమెన్, అది గుర్తుపెట్టు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? జోక్ కాదండి, నిజం చెప్తున్నాను. ఆమె ట్రాన్స్ ఉమెన్. ఏ జోక్ ప్రామిస్ అప్ప, అబద్ధం చెప్పట్లేదు. ఫిజిక్ మొత్తం అమ్మాయి తెలుసా? ఒట్టు గీని మీద ఒట్టు ఏంటి నిజంగా అంటున్నావా? మీతో జోక్స్ చేయడానికి నువ్వేం నా బావవి కాదు, అర్థమైందా? సరే, ఐ లవ్ యూ. నేను చెప్పింది ట్రాన్స్ అనగా నువ్వు ఎట్లా లవ్ అంటున్నావురా? భలే ఉన్నావు. ఏ ట్రాన్స్ కాదు, గట్టిన అంటాడు కానీ ఐ లవ్ యూ. మీరు ఇద్దరు కావాలని నేను తెలుసు, నా గురించి మీకు తెలుసు, తెలిసి మీరు కావాలని ఇద్దరు గేమ్స్ ఆడుతున్నారు. ఐ నో, టైం పాస్ చేస్తారు. సరే నిజంగా చెప్తున్నా, మాకు అసలు తెలియదు, అమ్మాయి అన్నట్టు తెలుసు. నువ్వు చెప్పాలా సినిమా? మరి ఇప్పుడు చెప్పాను కదా, నా నోటి నుంచి చెప్పానా లేనా? కానీ మాట తప్ప మాది ఒకటే మాట. అమ్మో, ఇంతసేపు చెప్పిన మాటలన్నీ అన్ని ఉత్తుతాయి. ఇగో ఇప్పుడు పట్టాడు కాదు, నేను సీరియస్ చెప్తున్నా. ఓకే, ఇప్పటిదాకా మనం జోక్ వేసుకుంటూ అవుతుంది ఇంట్లో. చెప్పింది అంత జోకే అని నాకు తెలుసులే, కానీ జోక్ కాదు, నిజంగా ఇది కామెడీ కాదు, సీరియస్. ఏం సీరియస్? అందులో ఏది సీరియస్? లవ్ ఒక్కటి సీరియస్, మీది అంత కామెడీ. లవ్ సీరియసా? అయినా లవ్ చేస్తున్నారా ట్రాన్స్ అని తెలిసి కూడా? నువ్వు ట్రాన్స్ కాదని అర్థమైంది కానీ అమ్మాయి. అయ్యా దండం పెడతా, ఒట్టేసిన ఇద్దరు మీద అన్నాను. ట్రాన్స్ ట్రాన్సా? ట్రాన్స్ ఉమెన్ కూడా గింద అందంగా ఉంటారా? అందమా? అందంగా ఉండే వాళ్ళు నేను అందుకు మీకు కావాల్సింది ఏదో ఇప్పుడు అర్థమైంది. మత్తు కొవ్వు అది సంథింగ్ అంటున్నాడు. నువ్వు కారకంగా చెప్పాలా? నేను నాకు ఒకటి మైండ్లోకి వచ్చింది. నీ కోడి కూడా తెలుసా? అందులో ఎల్లో ఉంటుంది చూడు, నువ్వు అట్లా సరే బాగుంది. నేను కాదు, నేను అట్లా అనుకునే తెలుసా స్టార్టింగ్. నువ్వు ఎందుకు నాకు ట్విస్ట్ ఇచ్చినావు? ఇప్పుడు ట్విస్ట్ కాదండి, నిజం చెప్తున్నాను. ట్రాన్స్, నిజంగా చెప్తున్నాను. ట్రాన్స్. సరే, ఐ లవ్ యూ. ఏయ్, ట్రాన్స్ అని చెప్పిన తర్వాత మళ్ళీ లవ్ ఏంది? ఐ లవ్ యూ. నిజంగా నిజం చెప్తున్నా. ఇప్పుడు ట్రాన్స్ అని చెప్పి లవ్ చేసి మోసం చేసే వాళ్ళు నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాను. ఇది రింగ్ ఎంత? ఇది ఇయర్ రింగ్. రింగు ఇగ్గుతావా? చూసత్తది రింగు. పడిపోయింది రింగు. నీ రింగులో నా ఫింగర్ అన్నట్టు. ఎవరు పడిపోయినా? మాటలు కొంచెం జాగ్రత్త. నేనేమన్నా ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు? ఒక్క సెకండ్ పడతలేదురా. ఒకసారి నవ్వుతుంది, ఒకసారి సీరియస్ అవుతుంది. మీరు అట్లా మాట్లాడుతుంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను మరి? లవ్ యూ. నేను ఏమంటున్నా, ఓకే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఓకే అంటున్నావు. బట్ నేను ఏమంటున్నాను, ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ ఓకే ఇలాగే నాతో ట్రావెల్ చేయి. ఆఫ్టర్ దట్ నువ్వు అప్పుడు కూడా ఇలాగే చెప్పు. కనగొడుతున్నావు. ఇది జస్ట్ నైస్ ఆఫ్ దిస్ ఇట్స్ మై స్టైల్. దట్స్ ఇట్ ఎనఫ్. కనగొట్టు. చూద్దాం. నేను చూసాను రాదు. ఓకే చూద్దాం అండి ఎట్లా కొడతారు అసలు కొట్టు. కానీ మీరు ఏదో అనుకుని ఏదో వస్తున్నారు, అట్లాంటి దాన్ని అయితే నేను కాదు. దయచేసి నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి. దయచేసి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. తర్వాత ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం ప్లీజ్. ఫస్ట్ అదే నేను కూడా కదా అంటున్నా. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ అని చెప్పినావు కదా, ఆయన నేను యాక్సెప్ట్ చేస్తున్నా కదా. చేస్తుంటే ఓకే, నాకు ఇష్టం ఉండదా? నాకు ఫీలింగ్స్ లేవా? నా ఇష్టం వచ్చినప్పుడు నేను చెప్తాను. మరి పెద్దదే నోరు కాదు, చేతులు కూడా పెద్దయే, గుర్తు పెట్టుకో. నాది అంతే. ఏంటి అంతే? ఏంటి అంతే? నీకోసం ఇంకేం చేయాలి నాకు అర్థం ఏం చేయకు. నువ్వేం చేయని నేను అడుగుతున్నానా? నీకేమైనా మంచి ఫస్ట్ డ్రాప్ చేయి కదా, దానికి మించి నాకేం చేయకు. అర్థమైందా? పలక తెంగుతా, అర్థమవుతుందా నీకు?